మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మలేరియా డిపార్ట్మెంట్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా జూలై డెంగీ వ్యతిరేక మాసోత్సవాన్ని నిర్వహించాయి. వర్షాకాలం సీజన్లో ఇంటి లోపల, చుట్టుప్రక్కల ఖాళీ ప్రదేశాల్లో, పల్లపు ప్రదేశాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి డెంగీ, మలేరియా దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించాయి. అలాగే జూలై 31 శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఎర్రబాలెంలోని పిఎం శ్రీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి ఆరోగ్య విద్య బోధించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ జాక్లిన్ రోజ్, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ, టీడీపీ గ్రామ అధ్యక్షుడు నీలం అంకారావు, ఆకుల పానకాలు, మిరియాల సత్యనారాయణ, సాలి నరేష్, జనసేన పావని, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, మలేరియా సబ్ యూనిట్ సూపర్వైజర్ టి సైదులు, హెల్త్ అసిస్టెంట్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పిల్లలు మన కుటుంబాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా డెంగ్యూ జ్వరం వచ్చింది, మలేరియా జ్వరం వచ్చిందని ఇంట్లో మీకు తల్లిదండ్రులకు వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళి మనం ఇంజెక్షన్ చేయించుకుంటున్నాం కదా. ఎందుకు వస్తున్నాయి? అవన్నీ చెత్త చెదారం అవన్నీ మన ఇళ్లల్లో మనం తిన్న పదార్థాలు, వేస్ట్ పదార్థాలు అన్నీ కూడా మన ఇంటి పక్కన శుభ్రంగా లేకుండా వేయటం వల్ల. అలాగే మనం వాటర్ బాటిల్స్ వాటర్ తాగుతామా, వాటర్ తాగి ఆ మూతలు తీసేసి ఆ వాటర్ బాటిల్ అలా పడేసామనుకోండి, అందులో దోమలు చేరి ఆ దోమల ద్వారా కూడా మిమ్మల్ని పగలు కుట్టినాయి అంటే డెంగ్యూ జ్వరం వస్తుంది. అలాంటివన్నీ మనం తల్లిదండ్రులకు చెప్పుకోవాలి. తొట్టుల్లో ఎక్కువ మనకి తొట్టులు వాడుతూ ఉంటారు. మళ్ళీ ట్యాపు వాటర్ వచ్చేటువంటి మురుగు కానీ డ్రైనేజ్ దగ్గర ఉన్నటువంటి వాటర్ నిల్వ ఉంటే దాని మీద దోమ అనేది చేరి ఆ దోమ మనకు కుట్టడం వల్ల జ్వరాలు వస్తాయి. కాబట్టి మన తల్లిదండ్రులకి మీరు కూడా ఏది తిన్నా కూడా ఆ వేస్ట్ అంతా కూడా చక్కగా చెత్త దాంట్లో వేసి, చెత్త డస్ట్బిన్లో వేసి మున్సిపాలిటీ వాళ్ళకి వేయాలి. ఏదన్నా అవన్నీ ఉంటే మూత పెట్టమని శుభ్రంగా చేయాలని మన తల్లిదండ్రులకు చెప్పాలి. చెప్తారుగా. మీరు తినే పదార్థాలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇటు స్కూల్లో పరిసర ప్రాంతాలే కాదు, మీ ఇంటి పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల ఎవరు ఎంత ఆగం చేస్తున్నా కూడా వాటన్నిటిని కూడా మీరు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరంతా ఏం చేయాలి? తల్లిదండ్రులకి అలాగే మన స్కూల్లో, చుట్టుపక్కల సమాజంలో కూడా మనం ప్రతిదీ పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. మీకు సూది మందు అంటే భయమేగా, ఇంజెక్షన్ అంటే మరి దోమ కొడితే ఇంజెక్షన్ చేస్తారుగా. నెల రోజులు హాస్పిటల్లో జ్వరం వచ్చి ఉంటారు కదా. అవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం పరిశుభ్రంగా కాలువల్లో చెత్త వేయకుండా ఇంట్లో చెత్త కూడా పక్కన శుభ్రంగా ఉంచి డైలీ రోజు ఉదయం సాయంత్రం అమ్మ నాన్నలు పరిశుభ్రంగా ఉండాలి, నీట్గా ఇల్లు ఉంచుకోవాలి, తుడుచుకోవాలని చెప్పాలి. సరేనా? మీరు కూడా వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఏమైనా వేస్ట్ ఉన్నా కూడా వాటికి చక్కగా మూతలు పెట్టి శుభ్రంగా ఉంచేదానికి మీరు కూడా సహాయం చేయాలి. ఆ రకంగా ఉంటే మనం ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉంటాం. మీరంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంట్లో కూడా తయారు చేసిన వండిన ఆహార పదార్థాలు తినాలి. అలాగే మనకి ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం స్కూల్లో పెడుతున్నారు కదా, అది కూడా బాగుంటుందా? రోజు తింటున్నారా? ఏదైనా కూడా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వండింది 1-2 గంటల్లో వండుకున్న ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిల్వ ఉన్న పదార్థాలు తినొద్దు. ఇవన్నీ మీరు పాటించాలి. అలాగే స్కూల్కి వచ్చేటప్పుడు రోజు ఉతికిన బట్టలు వేసుకొని, ఐరన్ చేసుకున్నవి వేసుకొని పరిశుభ్రంగా ఉండాలి. తల దువ్వుకోవాలి, తలకి నూనె రాసుకోవాలి. ఓకేనా? చేస్తున్నారా ఇవన్నీ? యూనిఫామ్ అవన్నీ చక్కగా వేసుకోవాలి. ఏది ఫుడ్ తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. మనం బాత్రూమ్కి వెళ్ళినా కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మనం ఏదైనా చేయాలి. చెప్తున్నారు కదా ఇవన్నీ హెడ్ మాస్టర్. ఇవన్నీ పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన తల్లిదండ్రులకు కూడా మీరు పాటించేవి తల్లిదండ్రులకు కూడా చెప్పండి. వాటర్ ఊరికినే పోతుందనుకో వాటర్ ట్యాప్ కట్టేస్తే వాటర్ పోకుండా ఉంటుంది. అది కూడా మనం సేవ్ చేసినట్టే. ఇవన్నీ మనం చెప్పుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా మీరంతా చేయాలి. పిల్లలు మీరంతా శుభ్రంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దోమ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, దాని మీద మనల్ని దోమలు కుడితే మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తాయి కదా. అవి రాకుండా ఉండాలంటే మీ ఇళ్లలో ఎప్పుడైనా మీ యొక్క నీళ్లు పట్టుకునే తొట్లు ఉంటాయి కదా, రమ్ములు, వాటిలో సన్న పురుగు ఉంటుంది చూసారా? అదేమిటంటే దోమ పిల్ల అన్నమాట. అది లేకుండా మనం నీళ్లు పారబోసి ప్రతి శుక్రవారం నాడు కూడా వాటిని కడుక్కొని శుభ్రంగా ఎండబెట్టి కొత్త నీళ్లు పట్టుకుంటే దోమ పిల్లలు అనేవి నీళ్ళలోనే చనిపోతాయి కింద పారబోసేస్తే. అందుకోసం అని చెప్పని మీకందరికీ కూడా ఈ డెంగ్యూ జ్వరాన్ని కలగజేసే దోమ పగలే కుడుతుంది.
అందుకోసం మీకు అందరికీ చెప్తే ఈ మాటలు మీ ఫ్రెండ్స్కి అలాగే ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నకి అందరికీ చెప్తారని మీకు చెప్పడానికి వచ్చాం మేము. దానికి మన రాష్ట్ర నాయకులు, మీ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు, మరి ఈ యొక్క అధికారులందరూ కూడా మీ యొక్క హెచ్ఎం గారు, మీ టీచర్స్ అందరి సమక్షంలో మీకు చెప్పడం కోసమని వచ్చాము. అర్థమైందా నేను చెప్పింది? డెంగ్యూ మలేరియా జ్వరం ఎలా వస్తుంది? దోమలు కుడితే వస్తాయి కదా. అవి కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఇళ్లలో ఉన్నటువంటి నీటి తొట్లు వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం కడుక్కొని ఆ సన్న పురుగు పోయేటట్టుగా ఎండబెట్టుకొని కొత్త నీళ్లు పట్టుకోవాలి. దోమ కుట్టరాదు, దోమ కుట్టరాదు, కాటు చిన్న కాటు పెద్ద చెట్టు శ్రీను దోమ పుట్టరాదు, దోమ పుట్టరాదు. పరిసరాల పరిశుభ్రత, చిన్న కాటు ఉదయం మంగళగిరి బ్యాంక్ కాలనీలోని కాండ్రకమల మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో డెంగీ వ్యతిరేక మాసోత్సవం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను నిర్వహించారు. మంగళగిరి మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ, హెడ్ మాస్టర్ నాగార్జున, ఉపాధ్యాయులు, మలేరియా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గారు మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేయాలి టీచింగ్ స్టాఫ్కి. ఎందుకంటే పిల్లలు మొత్తానికి, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరికీ కూడా దేశభక్తి గీతం వందే మాత్రం, అలాగే మా తెలుగు తల్లికి గీతం చాలా అద్భుతంగా పాటించారు. అలాగే ఆధునిక పరిజ్ఞానం ఇంగ్లీష్లో ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులను చాలా బాధ్యతగా తయారు చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం పెనుమాక హై స్కూల్లో జూలై డెంగీ వ్యతిరేక మాసోత్సవాల ముగింపు కార్యక్రమం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరి మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ, మలేరియా సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు పెనుమాక హై స్కూల్ పూర్వ విద్యార్థి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఓఎస్టీ ఫణీంద్రారెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు.